ఏం చెప్తోంది అంటే, నువ్వు ఎవరికైనా సాయం చేస్తే అది చక్కగా అది బౌన్స్ అయ్యి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. మనం ఇంతింతై వటుడింతై అని అది ఇంతింతై 10 ఇంతలై మనకు లాభం చేకూరుస్తుంది. మనకి మన కుటుంబానికి ఎప్పుడు ఏదైనా సాయం చేస్తే అది సాయం ఎప్పుడూ వృధా పోదు. మనం కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకి ఆపద్బాంధవుడిలాగా అతను ఎదురయ్యి మనం రక్షిస్తాడు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ఎవరికైనా సాయం చేయడానికి ప్రయత్నించండి. రైట్ గురుగారు, మంచి స్టోరీ చెప్పారు. కాల్ తీసుకుందాం. వైజాగ్ నుండి సరస్వతి గారు, నమస్తే అండి. హలో హలో సరస్వతి గారు. మేడం నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ్. నమస్తే సార్, బాగుంటాం గారు. ఏమ్మా ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి సార్. విశాఖపట్నం. చెప్పండి అమ్మా. సార్ మా పాప గురించి తెలుసుకుందామని. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 11/10/2011 సార్. అక్టోబర్ 11 2011 సార్. 2011 11 డేట్. 11 అక్టోబర్ 2011. అవును సార్. ఏమిటమ్మా ఇప్పుడు 7th క్లాసా? 9th క్లాస్ సార్. ఓ 9th. ఎలా ఉన్నాయి స్టడీస్? పర్లేదు సార్, బాగానే ఉంది. దానికోసం కనుక్కుందామని చేశాను సార్. పాప కోసం కనుక్కుందామని ఎడ్యుకేషన్ గురించేనే సార్. ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే సరిగ్గా చదవట్లేదనా? లేదు సార్, పర్వాలేదు, కష్టపడుతుంది. సరిగా రిజల్ట్ 2nd, 3rd లో ఉంటుంది సార్. ఏం పర్వాలేదమ్మా, ఏం చేసుకుంటారు మార్కులు ఏమైనా మనం పచ్చలు పెట్టుకుంటాం వాళ్ళని. అనవసరంగా లేనిపోయిన టెన్షన్ ఇది చేయకండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి అమ్మా. అష్టమకి పిల్లలకి ఇప్పుడు జాతక పరిశీలన అవసరం లేదు. 14 years కంప్లీట్ అయిన తర్వాతే జాతకం వర్తిస్తుంది. ఈలోపు వర్తించని జాతకం చూడాల్సిన అవసరం లేదు. సో బాలరిష్ట నివారణ కోసము, హెల్త్ కోసము, ఎడ్యుకేషన్ కోసము ఒక్క రుద్రాక్ష. ఇది అష్టముఖి గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, భారతదేశంలో వృద్ధాశ్రమాల సంఖ్య ఈ మధ్య ఎక్కువైపోతుంది, ఎందుకంటారు? దాని గురించి మీరేం చెప్తారు? ఇది దురదృష్టం. మన దేశంలోనే వృద్ధులు అన్ని చోట్ల ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా వృద్ధులు ఉంటారు. దురదృష్టం ఏమిటంటే మన దేశంలో రీజన్ ఏమిటంటే ఇక్కడ సోషల్ సెక్యూరిటీ అనేది లేదు. ఏ దేశంలోకి వెళ్ళినా సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైనా, పౌరులకి ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వం చూసుకుంటుంది. అలాగే వాళ్ళు రిటైర్ అయినా అన్ని ప్రభుత్వం చూసుకుంటుంది. వాళ్ళ తర్వాత ఆ లాలన పాలన అంతా ప్రభుత్వానికి సంబంధించినవి. ఎందుకంటే అప్పుడు దాకా ట్యాక్సులు కడతారు కాబట్టి అది ప్రభుత్వ బాధ్యత. ఇక్కడ ట్యాక్సులు కట్టించుకుంటారు, ప్రభుత్వం ఎవరిని పట్టించుకోదు. అక్కడ ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఫ్రీ మెడిసిన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది చాలా వరకు. అలాగే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇక్కడ మనం అన్ని దేశాల కంటే ఎక్కువ ట్యాక్స్ ఇక్కడ కట్టినా ఆ సెక్యూరిటీ లేదు. ఇక్కడ మన దేశంలో ఏమిటంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది, ఇప్పుడు అది బలహీనపడింది. దాంతో ఆర్థిక పరమైనటువంటి విలువలు పెరిగాయి, మానవ విలువలు తగ్గుకుంటూ వచ్చాయి. ఒకప్పుడు ఎప్పుడో కార్ల్ మార్క్స్ చెప్పాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక పరమైనవే అని. సో అప్పుడు సంగతి ఏమో గానీ ఇప్పుడు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. వీళ్ళు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు అక్కడ పద్ధతులు బాగానే పాటిస్తారు. అంటే మన వాళ్లే బయటికి అక్కడికి వెళితే ఏదైనా సిగ్నల్ దగ్గర నుంచి క్రాస్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు, ఓవర్టేక్ చేయడం ఏమి ఉండవు. వాళ్ళకంటే జాగ్రత్త మన వాళ్ళే ఉంటారు. ఇక్కడికి వస్తే మాత్రం గుంపులో గోవిందం, అసలు ఎవడో చూడకుండా అక్కడ ఎలాగే ఉంటారు, వెళ్ళిపోతుంటారు క్రాస్ చేసుకుంటూ. ఏంటంటే ఇక్కడ ఇంతే అంటే అక్కడంతా బాగానే ఉంటుంది. మన దగ్గరికి వచ్చేటప్పటికి దరిద్రాలన్నీ వీళ్ళకి మొదలవుతాయి. అలాగే ఈ దేశంలో వృద్ధాశ్రమాల సంఖ్య రోజు రోజుకి పెరగడం మాట వాస్తవమే గానీ అన్ని అలాగే ఉండవు. విలువలు ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. తమిళనాడుకు చెందిన కృష్ణకుమార్ అనే ఒక యువకుడు, తండ్రి మరణించిన తర్వాత తల్లి ఒంటరిదుంటే ఇంకా తనకు వివాహం కాలేదు. తల్లి అడుగుతుంది, నాయన నాకు ఒక్కటి కర్ణాటకలోని ఈ హసన్లోని ఈ టెంపుల్కి తీసుకెళ్ళినాయన అని చెప్పేసి అడుగుతుంది. అదొక్కటి కోరుకుండిపోయింది. అంటే కొడుకు ఏం చేశాడంటే, తండ్రి వాటిని ఒక స్కూటర్ ఉంటుంది, పాత 2-wheeler ఒక స్కూటర్ ఉంటే ఆ స్కూటర్ మీద తల్లిని బ్యాంకులో తను పనిచేస్తున్న బ్యాంకుకి రిజైన్ చేసేసి అవకాశం దొరికిందని తల్లిని ఒక్క క్షేత్రం కాదు భారతదేశంలో తను ఎన్ని పుణ్యక్షేత్రాలు తీసుకెళ్లగలడో తల్లిని అన్ని పుణ్యక్షేత్రాలు ఈ పాత స్కూటర్ మీద డుక్కు అనుకొని తల్లిని కూర్చోబెట్టుకొని, మా అమ్మ నన్ను ఏమీ అడగలేదు, ఇప్పుడు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది, నా తల్లిని మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలు తీసుకువెళ్తాను అంటే దారిలో విలేకరులు ఈ పాత స్కూటర్ మీద ఎందుకు తీసుకువెళ్ళాలి, ఏదన్నా మంచి స్కూటర్ మీద, మంచి 2-wheeler మీదో 4-wheeler మీదో తీసుకువెళ్ళొచ్చు కదా మీ మమ్మీని అంటే, అప్పుడు అతను చెప్పాడు కృష్ణకుమార్, ఏం లేదు, మేము మా నాన్నను కూడా తీసుకుని వెళ్తున్నాం.
ఓకే అంటే తండ్రి నడిపిన స్కూటర్ కదా అది. ఓకే సో మా నాన్న కూడా మాతో వస్తున్నాడు అని చెప్పి, సో ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది చూసిన ఆనంద్ మహేంద్ర అతనికి ఓ మంచి పెద్ద కారు, ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, ఏదైనా ఏదైనా సహాయం చేస్తే ఖచ్చితంగా అంత్యంతే మనకు వస్తుంది. అలాంటి తల్లిదండ్రులకు సహాయం చేసే అవకాశం వస్తే అది ఎంత మనకి బెటర్ అవుతుందో ఒకసారి ఆలోచిస్తే, అది వెలకట్టలేని ధనం మన పెద్దవాళ్ళు. అది గుర్తుపెట్టుకుంటే పిల్లలు బాగుంటుంది. ఖచ్చితంగా అలాంటి భగవంతుడి తరఫున మనం కూడా సాయం పొందుతాం. చాలా బాగుంది సార్ స్టోరీ. ఇంకో కాల్ తీసుకుందాం. మెహబూబాబాద్ నుండి షేక్ నైమా గారు, నమస్తే అండి. హలో నైమా గారు. నమస్తే మేడం. మాట్లాడండి గురువు గారు. అమ్మా ఏమిటమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎక్కడి నుంచి అమ్మా? మీరు బాగున్నారా గురుగారు? నాకేమిటమ్మా, ఫస్ట్ క్లాస్. సార్ మా గురుగారు మా మనవరాల గురించి తెలుసుకోవాలని. అసలు కంటే వడ్డీ ముద్దు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మహిబాద్ జిల్లా మరిపడ బంగ్లా సార్. స్వామి మెహబూబాబాద్. మహబూబాబాద్. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 15 సెప్టెంబర్ 15 2023. 2023 సెప్టెంబర్ 15 2023. అంతే. ఇంకా 2 years కూడా కంప్లీట్ కాల. 1 year 1 year మొన్ననే 1 year 3 months. సరే, ఒక చిన్న 3 ముఖాలు ఉంటుందమ్మా. 3 ముఖాలు రుద్రాక్ష, 3 రాళ్లు పేర్చినట్లుగా అగ్నిస్వరూపము. ఇది బాలరిష్ట నివారణ కోసము 3 రాళ్లు పేర్చినట్టుగా హిమాలయ పర్వత శ్రేణులకు చెందినది. అంటే ముదురు తేనె రంగులో ఉంటుంది రుద్రాక్ష. 3 రాళ్లు పేర్చినట్టుగా త్రిభుజాలు కలిగి, ఇది అంటే ముదురు తేనె రంగు అంటే చింతపిక్క రంగు, ఆ కలర్ లో ఉంటుంది. ఈ రుద్రాక్ష వేసి చూడండి అమ్మా, చాలా బాగుంటుంది. ఇది బాలరిష్ట నివారణ. అంటే బాలరిష్టాలు చాలా ఉంటాయి పిల్లలకి. వెళుతూ నడుస్తూ పడిపోవడం, మంచం పెంచి పడిపోవడం, వీళ్ళకి అంటే జాండీస్ రావడం, ఫిట్స్ రావడం, ఇలా ఇవన్నీ పర్మనెంట్ ఏమి బాలరిష్టం వస్తాయి, వెళ్ళిపోతుంటాయి అంతే. సో ఇవన్నిటిని నివారించడం కోసం గ్రాండ్ పేరెంట్స్ అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఇవాళ గ్రాండ్ పేరెంటింగ్ వ్యవస్థ కూడా బలహీనపడింది. సో వాళ్ళని చూసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు, కేర్ టేకర్స్ ఇప్పుడు అంతగా లేరు. అమ్మ ఒక చిన్న రుద్రాక్ష ఇది వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి మమత గారు, నమస్తే అండి. హలో మమత గారు మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ్. సార్ నమస్తే సార్. ఏమిటమ్మా? మా అబ్బాయి గౌతమ్ సార్. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 11 11 డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 11 2013 సార్. అందరూ చిన్న చిన్న పిల్లలు. ఇది ఎవరిదమ్మా? మా అబ్బాయి సార్. ఎంతమంది పిల్లలమ్మా? నవంబర్ 11 2013 సార్. 2013 7th క్లాస్. ఏమ్మా? హలో సార్. 7వ తరగతి. 5th క్లాస్ సార్. 6వ తరగతి. 5th 5వ తరగతి. అదేమిటమ్మా? 5వ తరగతి సార్. రైట్. ఒక చిన్న రుద్రాక్ష, ఒక స్మాల్ సైజు అష్టముఖి, చిన్న సైజు అష్టముఖి. ఇది చదువుల కోసం, ఆరోగ్యం కోసం. పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు. ఇప్పుడు వర్తించని, ఇందాక చెప్పాం కదా, వర్తించని డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే నా బోటు వాళ్ళు తెలిసి తెలియక లేనిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు, పిల్లల్ని టార్గెట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. అదైపోతుంది, ఇదైపోతుంది, ఆ గండం ఉంది, ఈ గండం ఉంది, ఆ హోమం చేయాలి, ఈ హోమం చేయాలి. వాళ్ళు బతకడం కోసం ఎవరినైనా చంపేస్తారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ అనలేం కానీ జాగ్రత్త అమ్మ, అవసరం లేదు. పిల్లలు దేవుడితో సమానము. చదువుల కోసము, ఆరోగ్యం కోసం ఈ రుద్రాక్ష వేయండి, అన్ని బాగుంటాయి. ఆల్ ది బెస్ట్ అమ్మా. రైట్ గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మెహబూబాబాద్ నుండి లింగయ్య గారు, నమస్తే అండి. హలో లింగయ్య గారు. గురుగారు లింగయ్య గారు, ఓం నమ శివాయ్. డేట్ ఆఫ్ బర్త్? మా బాబు 17/10/2009 సార్. 17/10. అవును సార్. 17/10/2009. అవును సార్. చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు, ఏమిటి సంగతి? 2009. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? సార్ శనివారము పుట్టినట్టు తెలుసా? శనివారం. అవును సార్.
అలాగే అష్టమి శుక్లపక్షము శుద్ధ అష్టమి, ఇది మకర రాశి. దీనికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశి, 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేయండి, లేకపోతే ఏకముఖి కూడా వేయచ్చు. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకున్నా. ఖమ్మం నుండి లక్ష్మీనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు సార్ నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎట్లున్నారు? సార్ ఖమ్మం సార్, మాది లక్ష్మీనారాయణ పేరు. చెప్పండి. సార్ మా అమ్మాయి గురించి మ్యారేజ్ గురించి కనుక్కుందామని చేశాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఉందా అండి? ఉన్నా సార్. చెప్పండి. 2000 సంవత్సరం 2000 సంవత్సరం ఆగస్టు 8వ నెల, ఆగస్టు అంతే 17వ తారీఖు. 17 17 17 అంతే సార్. బేస్తవారం గురువారం నాడు. ఒక వారం ఒకటే ఐడియా లేదు సార్. ఐడియా లేదా? లేదు సార్. అది బేస్తవారం అండి, అవును సార్. గురువారం. ఇది విధియ కృష్ణపక్షము. ఓకే సార్. ఇది మీనరాశి, మీనరా సార్? ఉత్తరాబాద్ నక్షత్రం. సంబంధాలు చూస్తున్నారండి? చూస్తున్నాం సార్. ఏం చదువుకుంది అమ్మాయి? కుంభరాశి అని చెప్పారు. కరెక్టే, అది కుంభరం ఎండింగ్ లో ఉంది, మీనం ఎంటర్ అవుతుంది. కరెక్టే, కుంభరాశి కూడా కరెక్టే. ఏం చదువుకుంది అమ్మాయి? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్. ఫైనల్ ఇయర్ అయిపోయింది, మ్యారేజ్ చేద్దామని చూస్తున్నాం. అయితే సంబంధాలు కొన్ని చూసాం, ఇంకా కుదరట్లేదు. ఇంకా ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసి చూడండి. ఒక 9 ముఖాలు నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ ఒక్క రుద్రాక్ష. అది కుదరకపోతే అష్టముఖి కూడా వేయచ్చు. జాతకానికి 2 సరిపోతుంది. అష్టముఖి ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. 9 ముఖాల అమ్మవారి స్వరూపం గాని, అష్టముఖి గణపతి స్వరూపం గాని, అలాని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే అది ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి ఐశ్వర్య గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? మా బ్రదర్ July 4th 2003 లో డేట్ ఆఫ్ బర్త్ అన్నది. 4th జూలై అమ్మా. గురుగారు ఇయర్ 2003. శుక్రవారం ఫ్రైడే పుట్టినట్టు తెలుసా అమ్మా? మమ్మీ ఫ్రైడే పుట్టిందా? అవును అవును, అది ఫ్రైడేనమ్మా. అవునవును. షష్ఠి కృష్ణపక్షము, అమావాస్య నుంచి 6వ తిథి. ఇది కన్యా రాశి, హస్త నక్షత్రము. విదేశాలకు వెళ్లే అవకాశం ఉందమ్మా మీ బ్రదర్ కి? ఆయన చదువుకోలేదు, మిడిల్ లోనే ఆపేసిండు. చదవమని చెప్పమ్మా, మంచి జాతకం. ఎక్కడ ఆపేసిండా తను? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు. అవును, ఇప్పుడు ఛాన్స్ ఉంది కదా, ఉంది కానీ మరి కంటిన్యూ చేయమనండి. బ్రేక్ ఎక్కడ రాలేదు. ఓకే ఓకే, కంటిన్యూ చేయమని చెప్పమ్మా. ఇప్పుడు వెళ్ళనని మారాయించడం ఎన్ని మామూలే. సో ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ వెళ్ళేది ఇంజనీరింగ్ కే కదా. ఓకే, నెక్స్ట్ అదే కదమ్మా. ఎలాగన్నా మమ అనిపించి మనం, లేకపోతే ఇప్పుడు చదువుకున్న చదువు చిన్నప్పటి నుంచి కష్టపడేది మొత్తం వేస్ట్ అవుద్ది. జాతకం మంచి హైట్స్కి వెళ్లే జాతకం, చాలా బాగుంది. అవునా? ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేయండి. దశముఖి గాని అష్టముఖి గాని 10 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష విష్ణు స్వరూపం. ఇప్పుడు కొన్ని అనుకోకుండా వాళ్ళు తెలియనితనంతో మంచి వాళ్ళు అసలు అక్కడ అది మమ అనిపించేస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ టైం దగ్గర పుష్ చేసే వాళ్ళు కావాలి. ఆ టైం దగ్గర ఇప్పుడు ఒక సంఘటన చెప్తా. ఒక అమ్మాయి యూరోప్ లో ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటల్కి, లేబర్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చింది. వస్తే వాళ్ళు టెస్ట్ చేసి, మేము డెలివరీ కోసం వచ్చావా అండి, అయితే సారీ చెకప్ కోసం వచ్చావా అంటే, చెకప్ కోసం కాదు, నాకు అబార్షన్ చేయండి అని చెప్పాడు. ఈ పరిస్థితిలో అబార్షన్ ఎట్లా అవుతుందంటే, డాక్టర్లు అందరి దగ్గర తిరుగుతున్నాను, ఎవరూ చేయట్లేదు, ఇప్పటికే 3 చేస్తున్నాను, వాళ్ళనే పోషించలేకపోతున్నాను, ఇప్పుడు వీడిని ఎక్కడ నేను పోషిస్తాను, అసలు జరిగేది కాదు, ముందు తీయకపోతే నేను ఏదైనా సూసైడ్ చేసేసుకుంటాను, నేను మొత్తం నేను కలిసి వస్తాం, లోపల బేబీ బాయ్ అని తెలుసు, అంటే వాళ్ళకి మనకి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ కానీ బేబీ బాయ్ అని తెలుసు, వీటితో నేను ఎక్కడ పడతాను, వాడిని నేను కలిపి చచ్చిపోతాను మీరు అబార్షన్ చేయకపోతే.
వాళ్ళు కౌన్సిలింగ్ చేసి అది చేసి ఇది చేసి మొత్తానికి ఒప్పించి నానా బాధలు పడే అమ్మాయిని ఒప్పిస్తే మగ పిల్లాడిని కన్నది. మగ పిల్లాడిని కడితే ఆ తండ్రి ఒక తాగుమోతు, ఇది ఫుట్బాల్ గ్రౌండ్ లో స్వీపర్ క్లీన్ చేసేవాడు, అది ఇది. తండ్రికి అసిస్టెంట్ గా వెళ్ళాడు. ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు క్రిస్టియానో రొనాల్డో. సో ప్రపంచం అంతకంటే ఖరీదైన ఆటగాడు లేడు, అంత సంపాదించే వ్యక్తి లేడు. తన ఇన్కమ్ అంతా ఇవాళ భూమి మీద ఏ రంగంలోని తను సంపాదించిన సంపాదన ఎవరు సంపాదించరు. ఏ రంగంలో కూడా క్రిస్టియానో రొనాల్డో సంపాదన ఎవరికి లేదు. సో కాబట్టి ఆ రోజు అబార్షన్ చేస్తుంటే అయిపోయేది. అలాగే ఇప్పుడు చంటి పిల్లవాడు పాక్కుంటూ మంటల్లోకి వెళితే తల్లి చూస్తూ ఊరుకోదు, వీపు మీద ఒక దెబ్బ వేసి భుజాన్ని ఎత్తుకుంటుంది. ఇక్కడ కొట్టడం తల్లి ఉద్దేశం కాదు, మంటల్లో నుంచి కాపాడడం. అలాగే పిల్లవాడు మారం చేసేసి ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళను లేదా కాలేజీకి వెళ్ళను అంటే సరే మంచిది అలాగే కూర్చోమనడం కరెక్ట్ కాదు. వాళ్ళకి అన్ని రకాలుగా నయానో భయానో ఒప్పించి పంపిస్తే ఏమో తను ఏమవుతాడు, క్రిస్టియానో రొనాల్డో లాగా ఏమవుతాడు. కాబట్టి అక్కడితో వదిలేయడం కరెక్ట్ కాదమ్మా. ఈ దశముఖి గాని అష్టముఖి గాని రెండిట్లో ఏదో ఒకటి వేసి చూడండి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కరీంనగర్ నుండి విజయేంద్ర గారు, నమస్తే అండి. హలో, మాట్లాడండి, గురువు గారు ఉన్నారు. హలో విజయేంద్ర గారు. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ్. విజయేంద్ర గారు మాట్లాడండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. చెప్పండి. నవంబర్ డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 1, 2000. 1 నవంబర్ అవును సార్. 2000. అవును. ఏం చేస్తున్నారు? అనుకుంటా స్టడీ డిగ్రీ అయిపోయింది. ఏం వర్క్ చేయాలన్నా ఎందులో పోయినా కూడా పని అవ్వట్లేదు. బుధవారం పుట్టినట్టు తెలుసా మీరు? మీరు పుట్టింది మంగళవారం, బుధవారం కాదు, నేను పొరపాటు చెప్పాను. ట్యూస్డే, మంగళవారం లేదు. యా, ఏం చేస్తున్నారు? 2 months బ్యాక్ ఫైనాన్స్ లో చేసినాను, అందులో ఇప్పుడు లేదు. చతుర్థి శుక్లపక్షము శుద్ధ చవితి ఏమంటారు? ధనుర్రాశి మూలా నక్షత్రము. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫైనాన్స్ లో చేసినాను సార్, ఇప్పుడు చేస్తలేను అందులో కూడా. జాబే లేదా ఇప్పుడు? ఏం లేదు సార్. మరి వాట్ నెక్స్ట్? ఎందులో క్లిక్ అయితే లేదు సార్. సింక్ అయితే లేదా? మనం చూన్ చేసుకోవడమే. ఇప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన చదువుకున్న చదువు వేరు, ఆయన చేసింది వేరు, ఆయన చేసిన ఉద్యోగం వేరు. అయినా మిసైల్ మ్యాన్ గా ప్రపంచానికి ఆయన ఏంటో నిరూపించుకున్నారు. పీపుల్స్ ప్రెసిడెంట్ గా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో. ఒక్కసారి వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివితే వాట్ ఈజ్ ఏపీజే అబ్దుల్ కలాం అర్థమవుతుంది. కాబట్టి మనం సింక్ అవ్వకపోతే సింక్ చేసుకోవడమే, మనకి నచ్చింది రాకపోతే వచ్చింది నచ్చినట్టుగా మలుచుకోవడమే, లేకపోతే మనకు నచ్చింది తెచ్చుకునే ప్రయత్నం చేయడం. సో లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్. కాంప్రమైజ్ కాకపోతే ఎందుకు పనికిరాం, మనం చూట్ చేసుకోవడమే. రైట్ అండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ఒక చిన్న కాంబినేషన్. సప్తముఖి, అష్టముఖి, ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 హైదరాబాద్ నుండి సంతోష్ అండి. నమస్తే అండి. సంతోష్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురుగారు. ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 15/2/1992. హలో, ఆదివారం పుట్టినట్టు తెలుసు కదా? సారీ శనివారం అండి. ఇది లీఫ్ ఇయర్. 2 గంటలకు పుట్టానయ్య గారు. అప్పుడు ఆదివారం తెల్లవారుజాము అవుతుందిగా, 16 అవుతుంది అప్పుడు. లేదు 14వ తారీఖు రాత్రి. వెరీ గుడ్, వెరీ గుడ్. శుక్రవారం నాడు రాత్రి, తెల్లవారితే శనివారం. ఏం చేస్తున్నారు గురుగారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం లేదు గురుగారు. జాబ్ పోయింది, సంవత్సరం అవుతుంది గురుగారు. సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటున్నారా? ఎంత అదృష్టవంతులు. ఇబ్బందులు ఉన్నాయి గురుగారు బాగా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నా భార్య, పిల్లలు. మ్యారేజ్ అయిందా? అవునవును, 2 బాబులు. మరి ఎలాగా? ఎక్కడ అంటే ట్రై చేసినా కూడా దొరకట్లేదు గురుగారు. అసలు అంటే వస్తుంది, మళ్ళీ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ పోతుంది. ఇలాగ ఎంతకాలమైన ఇలాగే వెయిట్ చేస్తారా? ఏదైనా చేస్తారా? లేదు ముందు ఏదో ఒకటి చేయండి.
ముందు ఏదో ఒకటి చెయ్యండి. మీ ఇంటి దగ్గర మిమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు, మీ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని సడన్ గా నీటిలో తోస్తే నీటిలో తోస్తే పర్వాలేదులే అని చెప్పి వదిలేరు. బతకడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని ప్రయత్నాలు మీరు చేస్తారు బయటికి రావడానికి. ఇక్కడ జీవితం, ఇది జీవితం. మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాల్సిందే. ఏది వీలైతే అది, ఏది కుదరకన్నా వెళ్ళండి, తప్పేం లేదు. నేనైతే సిగ్గుపడమని చెప్పను. కష్టపడినప్పుడు ఏదో రకంగా మీరు ఇంటికి పైసలు తీసుకెళ్లాల్సిందే. అంటే దొంగతనం ఎలాంటివి చేయడం మానేసి న్యాయబద్ధంగా మీరు ఏదైనా చేయండి, ఏది తప్పు కాదు. మీకు మీ స్థాయికి సరిపడే ఉద్యోగం వచ్చే వరకు ఏదో ఒకటి చేయండి. లేకపోతే తెలుసుకోండి, యూట్యూబ్ లో చూడండి మీరేం చేయగలరు, మీకున్న అవకాశాలు ఏంటి. ఇవాళ బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి, మన చుట్టూ అవకాశాలే. భగవంతుడు ఎవరికి వరాలు శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్ళు ముందుంటారు. ఒక ఏకముఖి రుద్రాక్ష, ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. సో ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం పెట్టి ధరించండి. నేను ఈ కథలన్నీ ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం, ఈజీగా వాళ్ళకి రీచ్ అవ్వడం కోసం, తెలుసుకుంటారు ఏం చేయాలో అర్థమవుతుంది అని. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ ఇస్తున్నా. వనమాల గారు నమస్తే అండి. నమస్తే ఉన్నారు, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. ఓం నమ శివాయ. గురువు గారు చెప్పండి. మా బాబు పేరు హేమంత్ అండి. చెప్పండి అమ్మా. మంచి రోజు మాట్లాడుకుంటున్నాం కదా. అవును సార్. వాళ్ళు చాలా గొప్ప రోజు, వాళ్ళ త్రయోదశి, కృతికా నక్షత్రం. ఒకటి మాట్లాడుకుందాం వాళ్ళ గురించి తర్వాత టైం ఉన్నప్పుడు. రైట్. మా బాబు హేమంత్ 99 లో అక్టోబర్ 4th పుట్టింది సార్. అక్టోబర్ 4th అమ్మా? అవును సార్. హేమంత్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు బీటెక్ అయిపోయింది, పాలిటెక్నిక్ తోటి బీటెక్ సివిల్ ఇంజనీర్ గా మన మై హోమ్ లో హైదరాబాద్ లో చేస్తున్నారు సార్. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా హేమంత్? లేదు సార్, బేస్తవారం నైట్ పుట్టింది సార్, అక్టోబర్ 4th. బేస్తవారం. రైట్ 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 నేను రైట్. శుక్రవారం సార్. ఎలా ఉందమ్మా? అదే బాబుకు కొంచెం వచ్చేటి కొంచెం సరిగ్గా వస్తలేవు సార్, వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అదే అడుగుదామని. సంబంధాలు చూస్తున్నారా? సంబంధాలు కదా సార్, జాబ్ పర్పస్ ఉన్నాయి. జాబ్ చేస్తున్నాడు అన్నారు కదా. మళ్ళీ ఇంకా వేరే పొజిషన్ లో పోదాం అని. అంటే పొజిషన్ కి వెళ్ళాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, ఇప్పుడున్న పిల్లలు ఎవరైతే జాబ్ లో ఉన్నారో లేకపోతే స్టడీస్ లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి. ప్రతి వాళ్ళు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఇప్పుడు కొత్త ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు అంటే ఎవరు అప్డేట్ అయితే వాళ్ళకే అవకాశాలు ఉంటున్నాయి. అప్డేట్ అంటే ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు ఏ రంగం, అది టెక్నికల్ తీసుకున్నా, నాన్ టెక్నికల్ తీసుకున్నా, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఏదైనా కూడా ఏఐ సపోర్ట్ లేకపోతే తీసుకోవట్లేదు. అది ఏ ప్రాజెక్ట్ అయినా, ఇక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వితౌట్ ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా అసలు ఉంటుందని ఊహించక్కర్లా. ఏదో ఒక టూల్ ఏఐలో తీసుకొని వాళ్ళు అప్డేట్ అయితే తప్ప. ఇప్పుడు ప్రపంచంలో ఫోన్ అనేది ఎలా ఉంటుందో తెలిసి చెప్పింది నోకియా ఫోన్. 25 కోట్ల పీసులు అమ్మింది. ఆ రికార్డ్ ఇప్పటికీ ఏ ఫోన్ కి లేదు ఈ రోజు వరకు కూడా. 1100 నోకియా చిన్న ఫోన్ ఉంటది కదా, 25 కోట్ల ఫోన్లు అమ్మిన రికార్డు దేనికి లేదు. వాళ్ళు ఎందుకు వెనకబడిపోయారంటే అప్డేట్ అవ్వలేదు. సో అప్డేట్ అవ్వకపోతే మనం కూడా అంతే, అబ్బాయిని ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అవ్వమనండి. అది వ్యాపారానికైనా ఉద్యోగానికైనా మనం ప్రమోట్ చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. కాబట్టి ఏమి ఆందోళన పడక్కర్లేదమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను. త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, 13 ముఖాలు, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు వేసి చూడండి. మీ ఆశీర్వచనము, వాళ్ల ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమన్నా దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, రుద్రాక్షల గురించి చాలా విషయాలు తెలిసి సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ. ఇది వాల్టి రుద్రాక్ష ప్రాయోజిత కార్యక్రమం. నమస్తే.